ఓడిపోవడం, మళ్ళీ 2014 నుంచి అధికారంలో వచ్చిన తర్వాత కూడా వరుస ఉప ఎన్నికలు, దుబ్బాక రామలింగారెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి మొదలైంది ఉప ఎన్నిక, అంటే ఈ రోజు వరకు కూడా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి పెద్ద ఇది ఛాలెంజింగ్ పాయింటే, కానీ ఈ సిచ్యువేషన్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కానీ ఈజీగా బయటపడగలుగుతాం. ఎందుకంటే మేము ఈ రేంజ్ లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించగలిగినాం. రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నేను ఏదంటే అది ప్రవర్తిస్తా, ఏదంటే అది మాట్లాడతా, ఏదంటే అది చేస్తా అన్నటువంటి వాడిని ఎదిరించుకుంటూ కేటీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారు. ఇంకోటండి, మంత్రి పదవి ఇచ్చుడు ఉంటుందా అండి ఒక్క ఎలక్షన్ కొరకు? ఇవాళ 2 సంవత్సరాలుగా మైనారిటీకి నువ్వు మంత్రి పదవి ఇవ్వలేదు, ఇవాళ మంత్రి పదవి ఇస్తున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిజంగా కూడా బస్తీలల్లో వాళ్ళు మేము ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంటాము, మేము మిమ్మల్ని కూలగొడతాము, మీ ఇండ్లు కూలగొడతాము అని చెప్పి దౌర్జన్యాలు చేసేటతోటే ఈ రిజల్ట్ వచ్చింది. ఇంకా అన్నిటికన్నా అన్యాయం ఏంటంటే మేము అక్కడ ప్రత్యక్షంగా చూసినాం. ఆ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తిరుగుడు ఉంటుందా అండి పోలింగ్ బూతులు? ఇవాళ ఇది ప్రజాస్వామ్యమో ఇంకేమన్నా? అంత అధ్వానమైనటువంటి పరిస్థితులలో మంత్రులు, విప్పులు, తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యథేచ్ఛగా బూతులలో పోవడం, తర్వాత ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే మేము ఉన్న దగ్గర మొత్తం మందిని ఏజెంట్లందరినీ బయటకు పంపి రిగ్గింగ్ చేసేటువంటి ప్రయత్నం. లాస్ట్ 5 గంటలకు ఆటోలలో తీసుకొచ్చి ఓట్లు, మిగిలిన ఓట్లని కూడా వేయించేటువంటి ప్రయత్నం చేయడం. కాబట్టి వాళ్ళు ఎన్ని చేయాలని చేశారు. కాబట్టి సరే, ఈ గెలుపు వాళ్ళకు రాహుల్ గాంధీ గారికి అంకితం ఇస్తాడు మరి, ఎందుకంటే అక్కడ పూర్తి అధ్వానమైనటువంటి పరిస్థితులు బీహార్ లో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి ఈ గెలుపును రాహుల్ గాంధీ గారికి ఓటు చోరీ కానీ తర్వాత అవన్నీ ఆయన ఏమేమి చెప్తాడో అవన్నీ ఇక్కడ చేసి గెలిచేటువంటి ప్రయత్నం చేశారు. రైట్ చరణ్ గారు, 6వ రౌండ్ కూడా కౌంటింగ్ పూర్తయింది. 6వ రౌండ్ ముగిసేసరికి మీకు దాదాపు 15,500 ఓట్లు, అంటే 16,000 ఇంచుమించు 16,000 ఓట్ల వరకు మెజార్టీ వచ్చినట్లు కనిపిస్తుంది. అంటే చివరిలో కొంత బోరబండ డివిజన్ ఇంకా లాస్ట్లో ఉంది కాబట్టి దానిపై బీఆర్ఎస్ కొంత ఆశలు పెట్టుకుంది. ఎంత పెట్టుకున్నా కొంత లీడ్ తగ్గొచ్చు, కానీ మీరు గెలుపు అయితే ఖాయమైపోయింది. అయితే ఒక్క ఉప ఎన్నిక కోసం అజారుద్దీన్ మంత్రిని చేయడం కానీ, అక్కడ బీహార్లో మీకు చూస్తే 50 సీట్లు కూడా రావట్లేదు. కాబట్టి జూబ్లీహిల్స్ గెలుపుని రాహుల్ గాంధీకి గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అని శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ కానీ ఎలా చూస్తారు దీన్ని? అంటే మీరు జూబ్లీహిల్స్ ఆనందం మీ మొహంలో కనిపిస్తుంది, కానీ బీహార్ ఓటమి కనిపించట్లేదు. ఆ బాధ గెలుపోవడం అనేది ఎక్కడైనా సహజం. గెలిస్తే పొంగిపోడు, ఓడిపోతే కుంగిపోవడం అనేది ఉండదు. ఇది రాజకీయాల్లో మిరాకిల్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది. ఎందుకంటే మేము -5 నుంచి +5కి వచ్చినాం. ఇది రాజకీయాల్లో అరుదైనటువంటి సంఘటన అని చెప్పేసి విశ్లేషకులకు చెప్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మేము 3 రోజుల వరకు, 3 రోజుల ముందు వరకు ఏం చేశారు అనేది ఇక్కడ అంటున్నారు కదా, బెదిరించారు, ఇవన్నీ చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసింది 1, 2 కాదు, వాళ్ళు 6 నెలల నుంచి 3 రోజుల్లో రిజల్ట్ మారింది అనేది అయితే వాస్తవం. 20 రోజులు సార్ ఇప్పుడే 3 రోజుల్లో మారిందని. లేదా మేము ఎలక్షన్ల సందర్భం ఎలక్షన్ చేస్తే మిగతా సందర్భంలో రాజకీయాలు చేయము. మేము 20 రోజుల సందర్భం ఏదైతే ప్రచార సరళి స్టార్ట్ అయిందో ప్రచారం 20 రోజులు మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 6 నెలల నుంచి అక్కడ తిష్ట చేసారు. చనిపోయిన గోపినాథ్ గారు చనిపోయిన తెల్లారి నుంచే స్టార్ట్ చేసారు బీఆర్ఎస్ పార్టీ. రకరకాల ప్రాపగండా క్రియేట్ చేసి, ఒక హరీష్ రావు గారు, ఒక కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులతో కూడా మకామే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమై ఓడిపోతుందని తెలిసే రిగ్గింగ్ అని, దొంగ ఓట్లని, బెదిరించిన వాళ్ళే ప్రాపగండా క్రియేట్ చేశారు. మీరు ఈవినింగ్ వరకు ఏది క్రియేట్ చూడండి, 4 గంటల తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక ముద్ర వేయాలా. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. అదే కాకుండా రాజాసింగ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ సంబంధించి ఏదైతే కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి ఏదైతే సరెండర్ అయ్యిందని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి గెలుపు కోసం కిషన్ రెడ్డి గారు పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా రకరకాలుగా వచ్చినాయి. అదే కాకుండా మా అభ్యర్థి రౌడీ అని ముద్ర వేసారు. ఒక్కో రోజు ఒక్కొక్క ఈవెంట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలహీన పరిచే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాపగండా క్రియేట్ చేసిన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని హక్కును తెలుసు కాంగ్రెస్ పార్టీని భారీ మేరతో గెలవబోదు. భారీ మీన్స్ 25,000 వరకు అయితే 20 కూడా దాటే అవకాశం అని చెప్పి కనబడతా ఉంది. ప్రధానంగా మీ షేక్పేటలో ఎప్పుడైతే మాకు లీడింగ్ వచ్చిందో అప్పుడే మేము అనుకున్నాం షేక్పేటలో ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మైనస్ ఉంటుంది అనుకున్నాం. అదే కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు ఎర్రగడ్డకు సంబంధించి కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. బోరబండకు సంబంధించి అదే ఒకటి. రెహమత్ నగర్ మేము అనుకున్నాం ఫస్ట్ నుంచి లీడింగ్ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి కొంత లీడ్ ఉన్నమాట వాస్తవమే. సోమాజిగూడ కూడా ఉన్నది, ఇక్కడ సోమాజిగూడ కూడా కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్నది. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మంచిగా కష్టపడి జూబ్లీస్లో భారీ విజయాన్ని నమోదు చేసినందుకు ప్రత్యేకంగా జూబ్లీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రతి నెరవేర్చే ప్రయత్నం ముందుకు. రైట్, మాతో పాటు సోలంకి శ్రీనివాస్ బీజేపీ అధికార ప్రతినిధి కంటిన్యూ అవుతున్నారు. ఇంతకుముందు 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను, నా డిబేట్లో నేను చేస్తున్న డిస్కషన్లో ఎక్కడ కూడా
ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం కానీ గెస్ట్ల మధ్య గొడవలు పెట్టడం కానీ దానివల్ల ఏదో ప్రయత్నం 10TV ఎప్పుడు చేయదు. మేము ఖచ్చితంగా విషయం మీదనే సబ్జెక్ట్ మీదే చర్చలు తీసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో గెస్ట్ లెవెల్ అయిన హై టెన్షన్ హై టెంపో క్రియేట్ అయినప్పుడు ఇలాంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు బీహార్ ఎన్నికల సందర్భంగా గెస్ట్ల మధ్య కొంత వచ్చే అవకాశం ఉంది. మనకు అది ఇంతకుముందు కనిపించింది. అలాంటిది మేము రాకుండా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం. సోలంకి శ్రీనివాస్ గారైనా బల్మూరి వెంకట్ గారైనా ఇద్దరు విద్యావంతులు యువకులు, వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ముందుకు డిబేట్లో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే తీసుకెళ్లే ప్రయత్నం 10TV చేస్తుంది. సోలంకి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సోలంకి గారు, అది హై టెంపోలో జరిగే చిన్న చిన్న సంఘటనలు గానే దాన్ని చూడాలి మనం. అది వ్యక్తిగతంగా బీజేపీకి కాంగ్రెస్ కానీ సోలంకి శ్రీనివాస్కి వెంకట్